బీజేపీలతోని చీకట్ల ఒప్పందం చేసుకున్నాడు. బిడ్డ బెయిల్ కోసం ఈ చేవెళ్ల నియోజకవర్గంలో కాసాని జ్ఞానేశ్వర్ను ఒక బలైన వర్గాలకు సంబంధించిన ముదిరాజు బిడ్డను ఎన్నికల్లో పెట్టి ఆయన ఎన్నికలు కూడా ప్రచారం చేస్తలేరు. ఈడ మా అక్క సబితమ్మ పొద్దటిపూటనేమో కారు గుర్తు అంటుంది, రాత్రిపూటనేమో కమలం గుర్తు అంటుంది. ఇది నిజం కాదా? నిజమా కాదా? కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మా లక్ష్మణ్ని ఈ నుంచి గెలిపించనుంటే ఈ నియోజకవర్గం అంతా అభివృద్ధి చేసే అవకాశం ఉండే. ఎట్లనో అక్క తప్పించుకున్నది. కానీ ఇవాళ సొంత పార్టీ మొత్తం తీసుకెళ్ళి బీజేపీకి తాకట్టు పెట్టిరు. ఇవాళ విశ్వేశ్వరరెడ్డి ఆయన కొండ అనుకుంటుండు. మా కార్యకర్తల సంగతి తెలియదు. మేము అండగా ఉంటే కొండైనా బండైనా మా కార్యకర్తలు బద్దలు కొడతారు. ఆయన కార్యకర్తలు ప్రజలు పోతే అపాయింట్మెంట్ తీసుకొని రావాలంటుండంట. అపాయింట్మెంట్ ఏమన్నా నీ దగ్గర వ్యాపారం చేయడానికి వచ్చిండ్రా, లేకపోతే నీ దవాఖానలు ఏమన్నా దుడ్లు తక్కువ చేయమని వచ్చిండ్రా? నీకు ఓట్లు వేసినందుకు వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలుస్తారు. విశ్వేశ్వరరెడ్డి కలవాలి, శాతనైతే సాయం చేయాలి, నీ దవాఖానలు ఏమన్నా ఉంటే ఫీజులు తగ్గించాలి. అందుకే ఇవాళ విశ్వేశ్వరరెడ్డి రాజకీయాన్ని కూడా ఒక వ్యాపారం లాగా చూస్తున్నాడు. లాభసాటి వ్యవహారంగా చూస్తున్నాడు. ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత లాభం వచ్చిందని చూస్తున్నాడు. అట్లాంటి వాళ్లకు రాజకీయం కుదరదు. ప్రజా జీవితానికి విశ్వేశ్వరరెడ్డి గారు ఉపయోగం లేదు. నీ దగ్గర ఎట్లాగూ 1000 కోట్లు ఉన్నాయి. మీ మోడీని అడిగి ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో రాజస్థాన్లోనో రాజ్యసభ తెచ్చుకో విశ్వేశ్వరరెడ్డి. ఇక్కడ నీకు ప్రజలు ఓట్లు వేయరు. 5 ఏళ్ళు నిన్ను గెలిపిస్తే 5 పైసలు కూడా ఈ చేవెళ్ళకి తీసుకురాలి. ఆనాడు చంద్రశేఖరరావే ప్రభుత్వం ఉండే, నువ్వే ఎంపీగా ఉంటివి. మళ్ళీ ఇవాళ 10 ఏళ్ళు తెలంగాణను మోసం చేసిన మోడీ పక్కన చేరి ఇవాళ మోడీ తరఫున ఓట్లు అడుగుతున్నావు. నేను సూటిగా